ఆ రోజు నాన్న అమ్మకి అన్యాయం చేయాలనుకోలేదు. పరిస్థితులు నాన్నతో ఆ తప్పు చేయించాయి. ఈరోజు నేను ఇలా ఇంట్లో వచ్చి ఉండాలనుకోలేదురా. నాకు వేరే మార్గం కనిపించలేదురా. ఇప్పుడు నేను నీకోసం ఇదంతా ఆపేస్తే మా అమ్మ ఎప్పటికీ తప్పుడు మనిషిగానే మిగిలిపోతుందిరా. నా బాధ, నా కన్నీళ్ళు, నా ప్రేమ, నాన్న బాధ అర్థం చేసుకో యువరాజ్. నేనిలా చూస్తే నాన్న తట్టుకోలేర్రా. పద, రూమ్కి పద. నువ్వెక్కడికి వెళ్ళవరా, అది నాకు తెలుసు. అయినా నాకెవ్వడి సాయం అక్కర్లేదు. ఈ వజ్రపాడి కుటుంబానికి వారసుడు ఒక్కడేరా. శివరాజ్, అది నేనే. ఇక్కడే ఉన్నావా? చెప్పాను, మీరు ఎక్కడే వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. అరే రే 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 రే, ఏంటన్నా? వదినా, జ్యూస్. థ్యాంక్స్ జగదాత్రి. మీరు ఇలా ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్తానంటే నేను మీకోసం ఏం చేయను వదినా. సర్లే, ఇక చెప్పను. ఓకే. వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా, ఎన్ని ప్లాన్లు వేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. మీ మామ మీ పిల్లలతో ఆడుకుంటా ఉంటే చూడాలనుకున్నా, చిట్ట కౌశికి పిల్లాడితో ఆడతా ఉంటే కాదు. జగదాత్రి అనుకున్నది సాధించేంతవరకు ఊరుకోదత్తయ్య. కేదార్ ఏంటి వారసుడని ఎక్కడ నిరూపించేస్తుందో అని భయపడుతూ ఉంటే ఇప్పుడు ఈ పిల్లోడి టెన్షన్ ఒకటి స్టార్ట్ అయింది. మనం ఇట్టానే జరిగేది చూస్తా ఉంటే వాళ్ళు ఒకటైపోతారు, మనం ఇట్టా దూరం అయిపోతాము. ఏదో ఒకటి చేయాలత్తయ్య, లేదంటే మీరన్నదే జరుగుతుంది. ఆ నవ్వులు పోవాలంటే ఆ బిడ్డ ఈ ఇంట్లో ఉండకూడదమ్మీ. వాళ్ళు ఆనందంగా ఉంటే మనం చూసి బాధపడుతున్నాం. వాళ్ళ బాధని చూసి మనం ఆనందించే రోజు చాలా దగ్గరలో ఉందమ్మా. మీరేమి టెన్షన్ పడకండి. ఇవాల్టి నుంచి నా పూర్తి ఫోకస్ బాబు మీదే పెడుతున్నా. వాణ్ణి అక్కకి దూరం చేసి తీరతా. పదండి. పద. చాలా యాక్టివ్గా ఉన్నాడు. అక్క, నమస్కారం అండి. పంతులు గారు వచ్చారు. నమస్కారం. 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 కూర్చోండి. బాబు పుట్టాడని తెలిసింది. సంతోషం అమ్మా కౌశికి. బాబు పుట్టిన సమయం చూసి జాతకం రాస్తారని మిమ్మల్ని పిలిపించాం. ఏ సమయానికి పుట్టాడమ్మా బాబు? మధ్యాహ్నం 3:46 పుట్టాడు పంతులు గారు. సరేనమ్మా. రోజుల్లో చచ్చేవాడికి జాతకం రాయించడం ఏంటి? ఏమింది పంతులు గారు? జాతకంలో ఏమైనా దోషాలున్నాయా? దోషం ఉండడం కాదమ్మా, దోషకాలంలో జన్మించాడు.
మీరేమంటున్నారో మాకు అర్థం కావడం లేదు. దోషకాలంలో పుట్టాడంటే ఇందులో అర్థం కాకపోవడానికి ఏముండదు. పిల్లోడు నష్ట జాతకుడు చెప్తుంటే వైజయంతి, ఏంది బా, నేనేమన్నా లేని మాట అన్నానా ఏంది? ఉన్నదే కదా అంటుంది. దోషకాలంలో పుట్టున్నాడంటే ఎంత పెద్ద విషయమో తెలుసునా నీకు? ఆ, మీరేం బాధపడకండి వదినా. బాబు తలరాతలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు? వాడు అక్క కడుపులో పడ్డప్పటి నుంచి అక్కకన్నీ కష్టాలే. నష్ట జాతకుడు ఇంట్లోకి వచ్చుండాడు. ముందు ముందు ఇంకేం జరుగుతుందో ఏమో. అత్తయ్య గారు ప్లీజ్, వాడు మృత్యువుని ఎదుర్కొని మృత్యుంజయుడుగా బయటపడ్డాడు. వాడు భూమి మీదకొచ్చాకే మేం ప్రాణాలతో బయటపడ్డాం. జనన మరణాలు మన చేతుల్లో ఉండవు పిన్ని. వాడు ఏ టైంలో పుట్టాడో, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాడో పక్కన పెడితే ధాత్రి, అక్క, అంబులెన్స్లో ఉండే వాళ్ళందరూ బ్రతకడానికి కారణమయ్యాడు. దయచేసి మన నమ్మకానికి వాడిని చెడు చేయకండి. వదిలేయమ్మా జగదాత్రి. వాళ్లతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దోషకాలంలో పుట్టాడని చెప్పారు. దాని అర్థం ఏంటో అర్థం కాలేదు పంతులు గారు. బాబుకి మేనమామ దోషం ఉందమ్మా. బాబుని మేనమామ చూడకూడదు. చూడకూడదా? ఈ విషయం తెలియక ఇద్దరు చూసేశారు పంతులు గారు. వాడికి ఉన్నది ఒకే మేనమామ, అది కూడా నేనే. పంతులు గారు, నేను బాబుని చూశాను. మేనమామ దోషం అంటే ఈ పిల్లోడు వల్ల నా కొడుక్కి గండం అంటా ఉండారైంది. అవునమ్మా. బో, విన్నావా? ఇప్పటిదాకా నాతో మాట్లాడేదే వేస్ట్ అన్నావు కదా. వీడు పుట్టగానే నా కొడుకుని పొట్టును పెట్టుకోవాలని చూస్తా ఉండాడు. అలా అనకండి పిన్ని, ప్లీజ్. ఇలా జరుగుతుందని ఎవరికీ తెలియదు కదా అత్తయ్య గారు. జరిగిన దాంట్లో బాబు తప్పేముంది? కానీ ఇప్పుడు యువరాజ్ ప్రాణాలకి ప్రమాదం అంటున్నారు కదా జగదాత్రి. యువరాజ్ ఏం తప్పు చేశాడని తన ప్రాణాల మీదకొచ్చింది? ప్రాణాల మీదకి ఇంకా రాలేదు నిషి. దోషం ఉందని చెప్పారు. దానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇలా కంగారు పడుతుంటే ఉపయోగం ఉందా చెప్పండి? పంతులు గారు, తెలియకుండా మేనమామలు బాబుని చూసేశారు. ఆ దోష నివారణకు ఏవో పూజలుంటాయి కదా? ఉన్నాయమ్మా. శాంతి పూజ చేయిస్తే అన్ని గండాలు తొలగిపోతాయి. అయితే రేపే పూజ పెట్టుకుందాం పంతులు గారు. అలాగే అమ్మా. పూజకి కావలసిన లిస్టు పంపుతాను. పొద్దున్నే పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. అబ్బోడా, శాంతి పూజ అయ్యే వరకు నువ్వు ఇంట్లోనే ఉండు. గండం పోయేదాకా భద్రంగా ఉండాలా? సరే అమ్మా. కేదార్, నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. ఏ పనున్నా పూజ అయ్యాక చూసుకుందు గాని. సరే అక్క. బాబాయ్, బాబునిటివ్వండి. పూజ అయ్యాకంటే పూజలో వాడు కూడా కూర్చుంటున్నాడాక? కూర్చోవాలి కదా యువరాజ్. పంతులు గారు చెప్పింది విన్నావు కదా. మేనమామ దోషం పోవాలంటే శాంతి పూజ చేయాలని చెప్పారు.
దోషం ఉన్నది మేనమామకు, పూజ చేయాల్సింది కూడా మేనమామ. అంటే నేను మాత్రమే చెయ్యాలి. వీడికి పూజలో కూర్చునే హక్కు లేదు. యువరాజ్ ప్లీజ్, ఇది గొడవ పడే విషయం అసలే కాదు. పూజలో కూర్చోకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఏందమ్మి చెప్తా ఉంటే అర్థం కావడం లేదా? అసలు కేదార్కి ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని దోషమో శాంతి పూజ అంటా ఉండవు. జగదాత్రి, కేదార్ ఈ ఇంటి కొడుకే అని నిరూపణ అవ్వలేదు. రేపు అందరి ముందు పూజలో కూర్చుంటే అందరూ కేదార్ ఎందుకు కూర్చున్నాడు అంటే ఏం చెప్తాం? 10 మందికి సమాధానం చెప్పలేకపోతున్నందుకు ప్రాణాలు పోయినా పర్వాలేదంటున్నావా నిషి? అంటే రేపు వాణ్ణి పూజలో కూర్చోబెట్టి అందరికీ వజ్రపాటింటి వారసుడని నువ్వు పరిచయం చేస్తావా అక్క? విషయం అంత దూరం వస్తే, నిజంగా నువ్వు చెప్పిన పని చెయ్యాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తాను యువరాజ్. అక్క 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 యువరాజ్, నువ్వు ఆవేశంలో ఉన్నావు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఏంట్రా తర్వాత మాట్లాడేది? ఈ ఇంట్లో నాకంటూ స్థానం లేని నీ వల్లరా. నేను యువరాజ్, యువరాజ్, యువరాజ్. యువరాజ్, ఈ విషయంలో నీకు మాట్లాడే అర్హత లేదు. అమ్మి కేదారు పూజలో కూర్చునే దానికి నేను ఒప్పుకోను. పిన్ని, కేదార్ సుహాసిని గారి కొడుకో కాదో మనకు తెలీదు. సుహాసిని గారి కొడుకు కాకపోతే మీరన్నట్టు పూజలో కూర్చోకపోయినా పర్వాలేదు. ఒకవేళ అదే నిజమైతే కేదార్కి కూడా దోషం ఉన్నట్టే కదా. నా ప్రాణం, నా బిడ్డ ప్రాణం కాపాడిన కేదార్ ప్రాణాన్ని నేను ప్రమాదంలో పెట్టలేను. అందుకే రేపు పూజలో యువరాజ్తో పాటు కేదార్ కూడా కూర్చుంటాడు. నేను ఎవరి అభిప్రాయం అడగలేదు. అందరికీ నా నిర్ణయం చెప్తున్నాను. నిన్న మా అక్క మా అల్లుడు అన్నావు కదా, చూసావుగా ఆవిడ మనకిచ్చే మర్యాద. అందుకే రాబ్బడా నిన్ననే ఆ అమ్మిని కూడా సంపేద్దామంటే నువ్వే ఇన్లేదు. ఇప్పటి వరకు 4 గోడల మధ్య ఉన్న విషయం రేపు నలుగురిలోకి వెళ్తుంది. అందరికీ కేదార్ మావయ్య కొడుకే అన్న నిజం తెలిసిపోతుంది. లేదు నిషి, అలా జరగడానికి వీల్లేదు. నిజం గతంలోనే ఉండిపోవాలి. ఇన్ని రోజులు ఇంత కష్టపడి నిజాన్ని దాచింది ఇలా అందరికీ తెలియడానికి కాదు. అయినా అక్క నాన్న నా నుంచి నా గుర్తింపుని తీసుకుంటారని అనుకోలేదు. వాళ్ళకి వాళ్ళ గురించి తప్ప మన గురించి ఆలోచన లేదురా అబ్బడా. మన కోసం, మన హక్కుల కోసము మనమే పోరాడాలా. కుదరదంటే లాక్కోవాలా. మావయ్య రోజు రోజుకి కేదార్కి దగ్గరైపోతున్నారు యువరాజ్. ఇంకా పూజ కూడా అయిపోతే ఎల్లుండి నుంచి అందరికీ నా పెద్ద కొడుకు కేదారి అని పరిచయం చేస్తాడు. అట్ట జరగకూడదంటే కేదారు రేపు పూజలో కూర్చోకూడదురా అబ్బోడా. కానీ జగదాత్రి ఎలా అయినా కేదార్ని పూజలో కూర్చోబెట్టాలని చూస్తోంది కదా అత్తయ్య. అలా అయినా కేదార్ని ఏంటి వారసుని చేయాలని చూస్తోంది. కరెక్టే అమ్మి. ఆ అమ్మి తావుతో కొట్లాడి కౌశికిని తన కొడుకుని బతికించుండాది. బ్రేకులు ఫెయిల్ అయిన అంబులెన్స్ లో డాక్టర్ లేకుండా అడ్డం తిరిగిన బిడ్డని డెలివరీ చేసుండాది. అట్లాంటిది ఇక రేపు మన మాట ఇంటుందా? మనమేమైనా చేస్తే చూస్తూ ఊరుకుంటుందా? ఏంటి యువరాజ్, ఏం మాట్లాడట్లేదు? ఏదో ఒకటి మాట్లాడు.
ఆ జగదాత్రిని దాటుకొని కేదార్ని పూజలో కూర్చునివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు. మనం వాళ్ళని ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. అబ్బోడా, ఏమి చేయకుండా చూస్తూ ఊరుకుందామా? నేను వాళ్ళని ఏమీ చెయ్యొద్దని చెప్పాను. అక్కకి పుట్టిన బిడ్డని ఏం చేయొద్దని చెప్పలేదే. వాడంటూ ఇంట్లో ఉంటేనే కదా పూజలు పునస్కారాలు అంటారు. అదే వాడు కిడ్నాప్ అయితే పూజలు ఉండవు, నిజాలు బయటపడవు. అంటే రేపు పిల్లాడిని కిడ్నాప్ చేద్దామంటావా? మంచి ప్లాన్ ఆలోచించినవురా అబ్బోడా. రేపటితో ఓ బుడ్డోడి పని అయిపోవాలా? వాడికి ఉన్నది ఒకే మేనమామ, అది కూడా నేనే. నేను మాత్రమే చెయ్యాలి. వీడికి పూజలో కూర్చునే హక్కు లేదు. దాత్రి, రేపు పూజకి అంకుల్ వాళ్ళని కూడా పిలువు. బాబుని కూడా ఎవరూ చూడలేదు కదా, అందరూ ఉంటే బాగుంటుంది. అవును దాత్రి, అక్క నన్ను పూజలో కూర్చోమని చెప్పినప్పుడు నాన్న ఏమీ అనలేదు. అంటే నాన్న నన్ను కొడుగ్గా ఒప్పుకున్నట్టే కదా. దాత్రి, నీతోనే మాట్లాడుతున్నా. ఆ. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? యువరాజ్ గురించి కేదార్. నువ్వు పూజలో కూర్చుంటానంటేనే ఎంత గొడవ చేశాడు కదా. అలాంటిది రేపు నువ్వు పూజలో కూర్చుంటే తను ఊరుకుంటాడా? వచ్చిన వాళ్ళందరి ముందు గొడవ చేయడు కదా దాత్రి. వచ్చిన వాళ్ళ ముందు గొడవ చేయడు, కానీ అసలు పూజను జరగనిస్తాడా? మావయ్య గారి ముందు నిన్ను దోషం చేసి ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ చేసి మావయ్య గారినే చంపాలని చూసినవాడు. రేపందరి ముందు నువ్వు కూడా ఇంటి వారసుడ్లా పూజలో కూర్చుంటే ఊరుకుంటాడా? కరెక్టే దాత్రి, పూజను ఆపడానికి ఏం చేయడానికైనా వెనకాడ్డు. అవును, రేపు పూజ అయ్యే వరకు నువ్వు వదిన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోనీ నన్నేమైనా యువరాజ్తో మాట్లాడమంటావా? కేదార్లా కాదు, కేడీలాగా. వద్దు, యువరాజ్కి ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వెలా చేసినా ఏం చెప్పినా ఊరుకోడు. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే దాత్రి, కానీ రేపు యువరాజ్, నిషి, పిన్ని ఎవరేం చేసినా పూజ జరిగేలా చేయాలి. నా మేనల్లుడికి ఏ దోషం లేకుండా చూసుకునే బాధ్యత నాది. జై హింద్ సార్. హోమ్ మినిస్టర్ వైఫ్ తాయార్ని ఎవరో కిడ్నాప్ చేశారని తాయర్ని కిడ్నాప్ చేశారా? ఎవరు సార్? తెలీదు. మీరిద్దరూ వెంటనే బయలుదేరి ఆఫీస్కి రండి. 2 అవర్స్లో తాయారు ఎక్కడుందో కనిపెట్టమని పైనుంచి కాల్స్ వస్తున్నాయి. ఓకే సార్, మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. జై హింద్ సార్. జై హింద్. తాయారుని ఎవరైనా ఎందుకు కిడ్నాప్ చేస్తారు దాత్రి? ఎందుకు కాదు, ముందు ఎలా కిడ్నాప్ చేశారో తెలుసుకోవాలి. తాయర్ రేంజ్ తెలిసిన ఎవరు కూడా ఆవిడతో పెట్టుకోవాలనుకోరు. ఏం జరిగిందో వెళ్ళి కనుక్కుందాం. పద దాత్రి. దేవుడా, ఇలా చేజారిపోయిందేంటి? దోషకాలంలో జన్మించాడు. బాబుకి మేనమామ దోషం ఉందమ్మా. బాబుని మేనమామ చూడకూడదు. ఎందుకు దేవుడా నా బిడ్డకి ఇంత కష్టాన్ని ఇస్తున్నావు? వాడేం తప్పు చేశాడని ఇంతలా కష్టపెడుతున్నావు? ప్లీజ్ నా కొడుకేమీ కాకుండా చూడు.
చూసేది నేనైనా చూపేది నువ్వే చేసే కేదార్ బయటికి వెళ్తున్నారా? అవును దినా, చిన్న పనుంది. పంతులు గారు పూజ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు కదా జగదాత్రి. శాంతి పూజ అయ్యే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఏం కాదక్క, జస్ట్ వెళ్ళి వెంటనే వచ్చేస్తాం. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కేదార్. అసలు బయటికే వెళ్ళొద్దంటే కాసేపు వెళ్ళొస్తానంటావేంటి? పంతులు గారు చెప్పింది విన్నారు కదా, కేదార్కి దోషం ఉంది. బయటికి వెళ్ళేవైనా జరిగితే వద్దు ప్లీజ్. నువ్వు రేపు పూజ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ, మీ కంగారు, మీ భయం నాకు అర్థమయ్యాయి వదిన. బాబు వల్ల కేదార్కి ఏం కాదు. స్కూల్లో మాకు అర్జెంట్ పని ఉంది. మేము వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చేస్తాం. అర్జెంట్ పని అవ్వకుంటే నేను ఆగిపోయేవాన్నక్క, కానీ నేను వెళ్ళి తీరాలి. ప్లీజ్ వదిన, చాలా అర్జెంట్ పని, మేము తొందరగా వచ్చేస్తాం. సరే త్వరగా వచ్చేయండి. ఉమ్, కేదార్ నువ్వు జాగ్రత్త. సరే అక్క, పద. ఉమ్. బాబుకి మేనమామ దోషం ఉందమ్మా. ఓకే డన్, నేను చూసుకుంటాను. రమ్య, సార్. ఆ కేసు పూర్తి వివరాలు కనుక్కో. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్. తాయారు కిడ్నాప్ కావడం ఏంటి సార్? నాకేం అర్థం కావట్లేదు. అసలు తాయారుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు ఉంటుంది సార్? చెప్తాను. రమ్య, అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? సార్, కంప్లైంట్ ఇచ్చింది అభినా. అభిని బెయిల్ మీద రిలీజ్ చేశారా సార్? నిన్న తాయారు వచ్చి అభిని బెయిల్ మీద తీసుకెళ్ళింది జడి. నిన్ననే చెప్దాం అనుకున్నాను, కానీ కరెక్ట్ టైం కాదనిపించింది. చెప్పబ్బి, ఏం జరిగింది? ఇవాళ పొద్దున్నే నాకు పనుండి నేను బయటికి వెళ్ళాను మేడం. నేను వెళ్ళిన కాసేపటికే నాకు ఒక వీడియో వచ్చింది. అది తీసుకొని నేరుగా సాధు సార్ దగ్గరికి వచ్చాను. ఏం వీడియో? రే తమ్ముడు, నన్ను వీళ్ళెవరో కిడ్నాప్ చేసిరురా. వాళ్ళేం అడుగుతారో నాకు తెలియదు, కానీ ఏం అడిగినా ఇచ్చి నన్ను నేను నుంచి తోలుకుని పో. మీ బావని గట్లా చంపినోళ్ళ మీద పగ కూడా తీసుకోవాలి. మీ అక్క నీకు ప్రాణాలతో కావాలంటే నాకు 25 కోట్లు తీసుకొచ్చివ్వాలి, లేదంటే మీ అక్కని చంపి నీకు గిఫ్ట్ గా పంపుతా. లేలే, నా తమ్ముడు పైసలు తెస్తాడు, నన్నేం చేయకురి. రే తమ్ముడు, వీళ్ళు అడిగినట్టు పైసలు ఇచ్చి నన్ను నుండి తోలుకుని పోరా. డబ్బు రెడీ చేసుకొని ఫోన్ చేయి. రాత్రిలోపు డబ్బు నా చేతికి రాకుంటే పొద్దున్నే మీ అక్క శవం నీకు డోర్ డెలివరీ అవుతుంది. మీ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఆ అక్కకు నచ్చదని బావ పెట్టించలేదు. నైస్. కిడ్నాప్ ఎవరు చేసి ఉండొచ్చు ఐడియా ఉందా? అది అంటే శత్రువులు ఎవరైనా ఉన్నారా? మా అక్కకు ఊరంతా ఫ్రెండ్సే. అట్లానే శత్రువులు కూడా చాలా మంది ఉన్నారు. అంతమందిలో ఎవరి మీద అనుమానం ఉందని చెప్తాను. సరే, కిడ్నాపర్స్ కి ఫోన్ చేసి డబ్బులు అరేంజ్ చేయడానికి కొంచెం టైం కావాలని చెప్పు.
రేపు పొద్దున్నే డబ్బులు తీసుకొచ్చిస్తామని చెప్పు. సార్, ఒకసారి టైర్ హౌస్ చెక్ చేసి చుట్టుపక్కల సీసీ కెమెరాస్ చెక్ చేసి లీడ్స్ ని కనిపెడతాం సార్. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి టైం అడిగిరా. టైం లేదు మేడం. డబ్బు ఇచ్చి మా అక్కని తీసుకొచ్చేవాడిని, కానీ వాడు డబ్బు తీసుకొని మా అక్కని ఇవ్వకుంటే, అందుకే భయంతో మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ మా అక్కని కాపాడండి సార్, ప్లీజ్. అభి చెప్పినట్టు మనకు ఎక్కువ టైం లేదు జేడి. ఏం చేసినా సాయంత్రం లోపే చెయ్యాలి. పైగా పైనుంచి ప్రెజర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అభి, బయట వెయిట్ చేయి. సరే మేడం. పదండి. సార్, కేస్ క్లియర్గా తెలీదు. ఎవరిని డీల్ చేస్తున్నామో తెలీదు. టైర్ని దాచిన ఏరియా తెలీదు. ఇలా బ్లైండ్గా నేను నా టీం అక్కడికి వెళ్తే చాలా రిస్క్ సార్. అవును సార్, ఒక్క నైట్ మాకు టైం ఇస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళి ఆమెను సేవ్ చేసి తీసుకొస్తాం. ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకోవడానికి టైం లేదు కేడి. ఆల్రెడీ మినిస్టర్కి మీకు మధ్య గొడవ గురించి ఐజీ గారు కూడా తెలుసు. ఇలాంటి టైంలో మీరు రిస్క్ తీసుకోకపోవడం వల్ల అక్కడ ఆవిడకి ఏమైనా జరిగితే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఏమంటారు? ఓకే సార్, అభితో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాం. గుడ్. జై హింద్ సార్. జై హింద్. సార్, అభి, నీకు మనీ రెడీ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒక 1 అవర్ పడుతుంది మేడం. సరే, డబ్బులు రెడీ చేసుకుని మాకు ఫోన్ చేయి, ప్లాన్ చెప్తాం. సరే సార్, థ్యాంక్ యూ. వస్తాను మేడం. ఓకే. రమ్య సార్, ఇలా రా. టైర్ని కాపాడడానికి మనం వెళ్తున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలీదు, ఎంతమంది ఉన్నారో తెలీదు. మనకి 1 అవర్ టైం ఉంది. ది వరెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే మ్యామ్. రమ్య, మా గన్స్ని క్వార్టర్లీ సర్వీస్కి తీసుకున్నారు, ఇంకా ఇవ్వలేదు. దాని గురించి కూడా అప్డేట్ తీసుకోవా? ఓకే సార్. ఓహో, అయితే వెళ్ళి కాపాడి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నారా? ఏం అడుగుతారో నాకు తెలియదు. ఏం అడిగినా ఇచ్చి నన్ను నేను నుంచి తోలుకుని పో. మీ బావనికి ఇట్లా చంపినోడ మీద పగ కూడా తీర్చుకోవాలి. ఎక్కడో ఏదో రాంగ్ జరుగుతుంది కేదార్. అభిని నిన్న బెయిలిచ్చి తీసుకెళ్లడం, ఇవాళ కిడ్నాప్. ఏదో తేడా కొడుతుంది రాత్రి. ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం లేదు. ఆ వీడియో కిడ్నాప్ నిజం కాదేమో అన్న డౌట్. ఒకవేళ నిజమే అయితే ఏం జరుగుతుందో అన్న భయం. ఇప్పుడు ఈ మిషన్ చేయక తప్పదన్నమాట. అంతే కదా దాత్రి, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వదిన ఫోన్ చేస్తుందేంటి? ఏమైనా ఎమర్జెన్సీ ఏమో, మాట్లాడు. హలో వదిన, ఏమైంది? మీరు బాబు బానే ఉన్నారు కదా? మేం బానే ఉన్నాం. మీరెక్కడున్నారు? మేం స్టేషన్లో ఉన్నామక్క. స్టేషన్లో ఉన్నామక్క. స్టేషనా? మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? ఏమైంది? హలో జగదాత్రి, నా మాటలు వినిపిస్తున్నాయా? వదినా, కేదార్ స్టేషన్లో ఉన్నారు. ఏమైంది? ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా? నాకు ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చు కదా జగదాత్రి. మీరు ఏ స్టేషన్లో ఉన్నారో చెప్పండి, నేను వెంటనే వస్తున్నాను. వదినా ఒక్క నిమిషం ఆగండి. స్టేషన్లో ఉన్నామంటే పోలీస్ స్టేషన్లో కాదు, మరి రైల్వే స్టేషన్. అవునక్క, రైల్వే స్టేషన్లోనే ఉన్నాం.
స్కూల్కి వెళ్తున్నామన్నారు కదా. యాక్చువల్లీ స్కూల్ కనే స్టార్ట్ అయ్యే వదినా. మధ్యలో ఫ్రెండ్ వస్తుందంటే పిక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఒక్క క్షణం భయపెట్టేశారు. మీరు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? 1-2 hours. 3 to 4 hours లో వచ్చేస్తాం అక్క. 1కి 4కి మధ్యలో 3 hours ఉన్నాయి. వదినా, కేదార్కి ఏం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్లీజ్ టెన్షన్ పడకండి. అవును, మా అల్లుడేం చేస్తున్నాడు? ఇప్పటి వరకు అల్లరి చేసి కాసేపు ఆడుకొని ఇప్పుడే పడుకున్నాడు. సరే అక్క, పని అయిపోగానే నేను దాత్రి ఇంటికి వచ్చేస్తాం. సరే, జాగ్రత్త కేదార్. సరే అక్క.